వైఎస్ జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటూ ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడడం మానుకో సవితమ్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితం అయ్యిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఎవరి దగ్గరకు పోవలసిన కర్మ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మా జగన్మోహన్ రెడ్డికి కానీ పట్టలేదు. పొత్తులు లేనిదే గెలవలేని పార్టీ మీది. సూపర్ 6 పథకాలు ప్రజలకు ఇవ్వకుండా ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని చేతులెత్తేస్తున్న ప్రభుత్వం మీది. పెనుగొండలో ఏదో ఫంక్షన్ లో పాల్గొంటూ బీసీ శాఖ మంత్రి గారు సవితమ్మ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు గురించి మాట్లాడుతామని చెప్తా ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళని వినిపించుకుంటారో లేదో అనే మాట మాట్లాడుతూ ఉంది సవితమ్మ. అసలు నిజంగా ఈమెకి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని ఈరోజు మేము అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో ఆ కాలంలో కాంగ్రెస్ అంటే చాలా స్ట్రాంగెస్ట్ పార్టీ. అటువంటి పార్టీకి సవాల్ విసిరి జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేసి కాంగ్రెస్ ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్థాపితం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నువ్వు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి 2 బడ్జెట్ సమావేశాలు జరిగినప్పటికీ బడ్జెట్లో బీసీలకు కేటాయించాల్సిన అమౌంట్ను నీరు కారుస్తుంటే మాట్లాడలేని తత్వం నీది సవితమ్మ. ఎన్నికల ముందు బీసీలకు 50 సంవత్సరాలకు పింఛన్ ఇస్తామని అన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారు అది చెప్పండి సవితమ్మ. పెనుకొండ నియోజకవర్గంలో పరిగి, రొద్దం, సోమందేపల్లె మండలాల్లో ఇసుక మాఫియా, మట్టి మాఫియా నదులను, చెరువులనే దోచేస్తున్నారు. అది మీరు మీ అనుచరులు కాదా సవితమ్మ అని నిలదీశారు శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్. ఎవరిదో ఒక ఆశీస్సులపైన బ్రతకాలి, ఎవరో ఒక సపోర్ట్ తో పార్టీని ముందుకు నడపాలి అనే కర్మ జగన్మోహన్ రెడ్డికి పట్టలేదు సవిత. గుర్తుపెట్టుకో, అది మీ పార్టీ ఒక తత్వం, మీ పార్టీ ఒక సిద్ధాంతం అలానే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ సపోర్ట్ తో ముందుకు వెళ్తుంటారు. గతంలో కూడా రాహుల్ గాంధీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసిమెలిసి పోయినది కూడా యావత్ రాష్ట్రం కూడా చూసింది. ఈ రోజు నోరుంది, ఎట్టుబడితే మాట్లాడితే కూడా ఎవరు అందరూ వింటారు అనే ఒక మనస్తత్వంలో నువ్వు ఉన్నావు. ఏదైనా మాట్లాడేటప్పుడు దయచేసి హాఫ్ నాలెడ్జ్ నువ్వు మాట్లాడదు. ఎందుకంటే మన పార్టీ 40% ఓట్ షేర్ ఉంది మన పార్టీకు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకు. ఈ ఒక్క ఎలక్షన్ లో మనకు 40% ఓట్ శాతం వచ్చింది. టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ, మీరు 3 పార్టీలు కలిస్తే మీకు 60% షేర్ వచ్చింది. ఇప్పటికైనా కొద్దిగా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అనేది నువ్వు కరెక్ట్ గా తెలుసుకొని, లెక్కలు కరెక్ట్ గా తెలుసుకొని నువ్వు మాట్లాడి నేర్చుకో. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ మాట్లాడే స్థాయి మీది కాదు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.